దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉపవాస కూడికలో మీ మధ్యలో దేవుని వాక్యం కొరకు నన్ను ఆహ్వానించిన దైవజనులు, స్థానిక సంఘ కాపరి ప్రేమ్ సాగరయ్య గారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పాస్టమ్ గారికి, వారి యొక్క కుమారుడు ప్రేమ్కి, వారి యొక్క అల్లుడు గారు తిమోతి గారికి, కుమార్తె ప్రిస్కిల్లాకి, అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి స్తోత్రం చేద్దాము దేవునికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపరచుకుందాం. మూడవ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మరలించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. హల్లెలూయా. చదువుకున్నటువంటి వాక్యంలో అపోస్తుడైన పేతురు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ తెలియజేశాడు. ప్రియులారా, ఈ 3వ అధ్యాయంలో పేతురు దేవాలయానికి ఎక్కి వెళ్ళడం, అక్కడ జరిగినటువంటి ఒక సూచక క్రియ మనం విన్నటువంటిదే. పుట్టింది మొదలుకొని కుంటువాడైనటువంటి మనుషుని పేతురు తన చెయ్యి చాపి అతని చేతిని పట్టుకొని లేవనెత్తడం, దేవుడు అతన్ని ముట్టడం, అతనికి స్వస్థత కలగటం అనేది జరిగింది. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో పేతురు యోహానులకు వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్నటువంటి ఆ సంభాషణలో పేతురు తన నోరు తెరిచి వారితో మాట్లాడుతూ దైవ సేవకుని యొక్క ప్రాముఖ్యాన్ని లేక ప్రత్యేకతను వారికి తెలియజెప్పటం జరిగింది. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పెను. వినండి ప్రియులారా, పేతురు దైవజనుడు మాట్లాడుతూ ఆయన తెలియజేసినటువంటి విషయాన్ని మీరు బాగా గమనించండి. దేవుడు తన సేవకుని పుట్టించాడు అని తెలియజేస్తున్నాడు. అక్కడ పుట్టించను అన్న దగ్గర పుట్టినోట్లో లేపి అని రాయబడింది. ఎందుకు లేపాడు సావుకుని? ఎందుకు దేవుడు సావుకుని పుట్టించాడు? సావుకుని దేవుడు పుట్టించడానికి కలిగిన కారణం ఏంటంటే, మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించడానికి దేవుడు మొదటగా మీ వద్దకు పంపాడు అని చెప్పాడు. సావుకుని దేవుడు లేపటానికి పుట్టించటానికి కలిగిన కారణం ఏంటంటే, మనందరం కూడా ఆశీర్వదించబడాలని. ఈ ఆశీర్వాదం ఇవ్వాలన్నటువంటి దేవుని ఆలోచన ఈ వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, సావుకుడు అనబడుతున్నటువంటి దైవజనుడు ఇక్కడ ఎంత విలువైన వాడో, ఎంత ప్రత్యేకమైన వాడో ఈ వాక్యంలో మనకు చెప్పబడింది.
దైవజనుడు ప్రజల్లో ఉన్నటువంటి దుష్టత్వం నుండి వారిని మళ్లించాలని, తద్వారా వారికి ఆశీర్వాదము రావాలని దేవుడు తన సేవకుని పుట్టించాడు లేక లేపాడు అని పేతురు గారు చెప్పినటువంటి మాటలను బట్టి మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషిలో ఉన్నటువంటి దుష్టత్వం నుంచి దేవుడు ఆ వ్యక్తిని మళ్లించిన తర్వాతనే ఆశీర్వాదం వస్తుందన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఓ సందర్భంలో యేసు ప్రభు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఒక అతను పక్షవాయువు రోగం కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఒక ఇంట్లో ప్రజలకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఇల్లంతా ప్రజలతో నిండిపోయింది. ఆ మనిషిని ప్రభు దగ్గరికి తీసుకొని నలుగురు మోసుకొని వచ్చి ఇంటి మీదకి ఎక్కి ఆ పైన పెంకులు తీసి ఉన్నపాటున యేసు ప్రభు ముందు దింపటం జరిగింది. అప్పుడు యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూసి ఈ మంచం మీద ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నీకు స్వస్థత శీఘ్రమే కలుగునుగాక అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. దీనినే దుష్టత్వం అంటారు. మనిషిలో ఉన్న పాపమే దుష్టత్వం. ఒక మనిషికి స్వస్థత కలగాలంటే లేక ఒక మనిషికి ఆశీర్వాదము రావాలంటే ముందుగా అతనిలో ఉన్నటువంటి పాపము అనబడుతున్న దుష్టత్వం నుంచి తాను మళ్లించబడాలి. అందుకే వాక్యంలో చెబుతున్నాడు, మీలో ప్రతివాడు తనలో ఉన్న దుష్టత్వం నుంచి మళ్ళాలి, అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంటే మీలో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టి మిమ్మల్ని ఆశీర్వాదపు దిశగా నడిపించడానికి దేవుడు తన సేవకుని పుట్టించాడు. ఈ రోజున మీకు కాపరిగా ఉన్నటువంటి దైవజనులు ప్రేమసాగరయ్య గారిని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఆయన ఎక్కడ పుట్టాడో పుట్టినప్పుడు మనకు తెలియదు కదా. తన తల్లి గర్భములో దైవజనుని దేవుడు రూపించుకున్నాడు. ఆ తర్వాత దేవుడు లేపాడు, ఆయన్ని రక్షించుకొని మనందరిని కూడా దుష్టత్వంలోంచి విడిపించడానికి, మనందరినీ ఆశీర్వాదానికి వారసులను చేయడానికి ఆయన లేపాడు. దేవుడు అక్కడ లేపి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. కనుకనే ఈ ఆశీర్వాదం మనందరం కూడా అనుభవించగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని పేతురు చెబుతున్నాడు. దైవజనుడు అనగా లేక సేవకుడు అనగా ఎంత గొప్పవాడో ఆ మాట ఇక్కడ మనకు అర్థమగు రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడు చేసే పని ఏంటంటే ప్రజల్లో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టాలి, లేక ప్రజల్లో ఉన్న పాపాన్ని పోగొట్టాలి. ఎక్కడని మీరు గమనించండి, దుష్టత్వాన్ని లేక పాపాన్ని పోగొడుతున్నప్పుడు, ఒక మనిషిని శుద్ధి చేస్తున్నప్పుడు ఆ మనిషి శుద్ధి చేయబడటానికి అంత తొందరగా సహకరించడు. పాడైపోవడానికి మనిషి తొందరపడినంతగా బాగుపడటానికి తొందరపడ్డు. కాబట్టి ప్రజల పాపం వలన, దుష్టత్వం వలన పాడైపోయి ఉండగా, పాడైపోయినటువంటి బ్రతుకులను బాగు చేయడానికి దేవుడు సేవకుని ఏర్పరచుకున్నాడు. ఒక వ్యక్తిని శుభ్రం చేయటం అంటే అది సాధారణమైన పనేం కాదు. ఒక మనిషిని పాపము నుంచి విడిపించడం అని అంటే అంత తేలికైన పనేం కాదు. అందులో చాలా సాధన చేయాలి. ఆ దైవజనుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని వెంట నడుస్తూ ఉండాలి, దేవుని మార్గములో నడిపించబడుతూ ఉండాలి. దీని వెనకాల చాలా ప్రయాసం ఉంది. ఎంతమంది ప్రజలను ప్రభులోకి నడిపించడం అనంటే తేలికైన పనేం కాదు, చాలా కష్టం ఇది. అయినా కూడా దైవజనుడైన సేవకుడు ఎంత కష్టమైనా కూడా కష్టాన్ని ఓర్చుకొని ఈ ప్రజలందరినీ ఎలాగైనా దేవుని కొరకు సంపాదించాలని ఈ భారాన్ని మోసుకుంటూ మీ మధ్యకు రావటం జరిగింది. ప్రియులారా, అందుకే దేవుడు అంటాడు, చదవండి ఒక వచనాన్ని, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట
వినువాడెవడు? వింటున్నారా? వాక్యంలో అడుగుతున్నాడు దేవుడు, మీలో యెహోవాకు భయపడి ఆయన సావుకునే మాట వినువాడెవడు? దేవుడు మనలో ఉన్న దుష్టత్వం నుంచి మనం మళ్లించాలని సావుకుని పుట్టించినప్పుడు మన కొరకు పుట్టించబడినటువంటి సావుకుని మాట మనం వినాలి అంటాడు దేవుడు. ఎవరి మాట వినాలమ్మా? సావుకునే మాట. ఎవరంటారు సావుకునే మాట? చెప్పండి. సావుకునే మాట ఎవరింటారు? యెహోవాకు భయపడే వాళ్ళే సావుకునే మాట అంటారు. యెహోవాకు భయపడితే ఆ మనుషుడు సావుకున్న మాట వింటాడు. నేటి కాలములో మనం చూస్తున్నప్పుడు ఒకవేళ సావుకునే మాట వినడం లేదనంటే ఆ వ్యక్తిలో దైవ భయమో లేదు అని వాక్యాన్ని బట్టి మనం గుర్తించవచ్చు. దేవుని సావుకునే మాట వినాలి అంటాడు దేవుడు. ఎందుకు? సావుకుని ఎందుకు పుట్టించాడు దేవుడు? నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, నిన్ను దుష్టత్వం నుంచి మళ్లించడానికి దేవుడు తన సావుకుని పుట్టించాడు. కనుక సావుకుడు పుట్టిందెందుకు? తన కొరకు కాదు. ఎవరి కోసం? ఎవరి కొరకు? యేసుక్రీస్తు పుట్టినటువంటి సమయంలో యేసు ప్రభు పుట్టకముందు మరియమ్మకు దూత ప్రత్యక్షమై మరియమ్మతో మాట్లాడటం జరిగింది. నీకు ఒక శిశువు పుడతాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు అని చెప్పి మాట్లాడటం జరిగింది. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? ప్రజల్లో ఉన్నటువంటి పాపము నుంచి వాడిని విడిపించడానికి. దేవుడు సావుకుని ఎందుకు పుట్టించాడు? ప్రజల్లో ఉన్నటువంటి పాపం నుంచి వారిని విడిపించాలని. అందుకే వాక్యం అంటున్నాడు, మీలో నిజంగా దేవునికి భయపడేవారు ఉంటే మీరు సావుకుని మాట వింటారు. మీలో యెహోవాకు భయపడి ఆయన సావుకుని మాట వినువాడెవడో? దేవుని బిడ్డలారా, సావుకునే మాట విషయంలో మనం బైబిల్లో చూస్తే చూడండి, ఒక్క మాట మనం సావుకున్న మాట విన్నటువంటి వారు ఎలాగున్నారో ఒకసారి చూద్దాం. దేవుని వాక్యంలో రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవజనుడు అయినటువంటి ఎలీషాను గురించి రాయబడింది వాక్యంలో. సిరియా దేశం నుంచి నయమాను అనబడుతున్నటువంటి ఆ దేశములో ఒక అధికారి ఇశ్రాయేలు దేశములో షోమ్రోను పట్టణములో ఉన్నటువంటి దైవజనుడైన ఎలీషా దగ్గరకు రావటం జరిగింది. ఎందుకు వచ్చాడు? ఆయన ఉన్నటువంటి సిరియా దేశములో ఒక సమాచారం విన్నాడు. షోమ్రోనులో ప్రవక్త యొద్దకు వెళితే స్వస్థత కలుగుతుందని తనకు చెప్పబడినటువంటి మాట మీద నమ్మకం ఉంచి వచ్చి దైవజనుడు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునగమంటి నది దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఆ యోర్దాను నది చూసిన తర్వాత ఆ నది తన దృష్టిలో చాలా చిన్నగా కనబడింది. అందులో మునగడానికి ఆయన అంగీకరించలేదు. మా దేశంలో అబానాయు పరపర అనబడుతున్నటువంటి నదులు ఈ నది కంటే కూడా శ్రేష్టమైనటువంటి నదులు. నేను ఈ చిన్న నదిలో మునిగేనా అని ఆ నదిని కాస్త తక్కువగా ఆయన ఆలోచన చేసి ఆ నదిలో మునగడానికి నిరాకరించాడు. దేవుని బిడ్డలారా, తనతో ఉన్నటువంటి తన అనుచరుడు, తనతో వచ్చినటువంటి వాడు ఆయన వెళ్ళిపోయినప్పుడు అంటాడు, అయ్యా ఆ దైవజనుడు ఏం చెప్పాడు? నీ మంచిగా కదా చెప్పింది. నువ్వు దైవజనుడు మాట వింటే నీకే కదా మంచిది. నీ మంచి కొరకు చెప్పిన మాట వింటే నీకే కదా మేలు కలిగేది. కాబట్టి నువ్వు దైవజనుడు చెప్పినట్లు చెయ్యి అని ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి ప్రోత్సహించాడు. మీకు అర్థమవుతుందా దేవుని బిడ్డలారా?
చాలాసార్లు దైవజనుడు మన మేలు కొరకు చెబుతున్నటువంటి మాటలు మనకు కొన్నిసార్లు గ్రహింపులోకి రావు. మనల్ని బాగు చేసేటటువంటి ఏ మాట అయినా కూడా కాస్త మనం నొప్పించేటట్టుగా ఉండొచ్చు, నొప్పి కలిగించవచ్చు. నొప్పి కలిగింది కదా అని చెప్పి ఆ మాట మనం తిరస్కరిస్తే ఆశీర్వాదాలు కోల్పోయేది కూడా మనమే. అందుకని ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట విని నయమాను యోర్దాను నదికి వెళ్ళిపోయాడు. మొదట్లో దైవజనుడు చెప్పిన మాట వినడానికి మనసు లేకపోయినా ప్రక్కనున్న వ్యక్తి తన ఆలోచన సరైంది కాదని చెప్పి ఇతను బలపరిచేసరికి ఇతను అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడి దైవజనుడు చెప్పినట్లుగా నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగి పైకి లేచినప్పుడు తన దేహంలో శుద్ధి ఏర్పడింది. దేహంలో ఉన్న రోగం పోయింది, ఇతడు శుద్ధుడైపోయాడు. ఇప్పుడు చెప్పండి, దైవజనుడు చెప్పినట్లు చేయటం వలన మంచా చెడా? మేలు కలిగిందా కీడు కలిగిందా? మేలే కదా. అందుకనే మనకు మేలు కలగాలంటే దైవజనుడు చెప్పినట్లు వినాలి. దేవుని బిడ్డలారా, దైవజనుడు ఎవరో తెలుసా? ప్రజలు ఎన్నుకున్నటువంటి వాడు కాదు, ప్రజల కొరకు దేవుని చేత ఎన్నుకోబడిన వాడు దైవజనుడు. కాబట్టి ఆ దైవజనుడు మనకి ఏం చెబుతున్నాడో ఆ దైవజనుడు మాట గనుక మనం వినగలిగితే ఎంత మేలు కలుగుతుందో నయమాను యొక్క జీవితంలో జరిగిన ఈ కార్యం ద్వారా మనం గ్రహించగలుగుతాం. ఈ రోజున సంఘముగా, దేవుని పిల్లలముగా, ఆయన సన్నిధిలో రక్షించబడి ఆయన ప్రజలుగా ఎదుగుతున్నటువంటి మనం, ప్రభువా నేను నీ మాటకు లోబడినట్లుగా నీ సేవకులను నాతో మాట్లాడని అప్పటికప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఆయన దగ్గర కనిపెడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పాడు దైవజనుడు? నదిలోకి వెళ్ళి మునగమన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? 7 సార్లు మునగమన్నాడు. ఇందులో తప్పుందా? తప్పేం లేదు కదా, మంచిగా చెప్పాడు కదా. ఈ మాటకు వెళ్ళిపోయి దైవజనుడు చెప్పినట్లుగా చేసి స్వస్థత పొందుకున్నాడు. ఇంకొక సందర్భానికి జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనను. కానా అనబడుతున్న ఊరిలో జరిగినటువంటి వివాహాన్ని గురించి మీరు విన్నారు. అమ్మ, పెళ్ళంటే తెలుసా మీకు? పెళ్ళంటే తెలుసా మీకు? తెలీదా? తెలుసా? సరే, మంచిది. పోనీ వివాహం అంటే తెలుసా? పెళ్ళన్నా వివాహమన్నా ఒకటే. యేసు ప్రభువారు కూడా పెళ్లికి వెళ్ళాడు కానా అనే ఊరికి. అక్కడ ఒక సమస్య వచ్చింది ఆ కుటుంబానికి. మనకు తెలుసు, ఎన్నోసార్లు మనం బోధించబడ్డాం. అన్నీ ఉన్నాయి, అన్నం ఉంది, కూరలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ద్రాక్షరసం లేదట. అప్పుడు యేసు ప్రభువారి తల్లి పరిచారకులతో చెబుతుంది, ఆయన మీతో చెప్పింది చెయ్యండి. ఎవరైనా యేసు ప్రభు చెప్పింది చెయ్యండి. యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నప్పుడు అంటాడు, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, నేను చేయడానికి వచ్చాను అన్నాడు. సావుకునిగా వచ్చాడు యేసు ప్రభు ఈ భూమి మీదకి. ఆ దైవజనుడు అనబడుతున్నటువంటి సావుకుడైనటువంటి యేసు చెప్పినట్టుగా మీరు చెయ్యండి అని చెప్పి ఆ పరిచారకులకు చెప్పినప్పుడు ఆ పరిచారకులతో యేసు అన్నాడు, మీరు ఆ రాతి బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ మాట అన్నాడో ఈ పరిచారకులు వెళ్ళి ఆ రాతి బాణలను నీళ్లతో నింపినప్పుడు ఆ రాతి బాణల్లో ఉన్నటువంటి నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయి. దైవజనుడు చెప్పినట్లుగా చేస్తే దేవుని బిడ్డలారా, మన జీవితంలో అద్భుతాలు చూడగలుగుతాం, మన జీవితంలో వచ్చే ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. అక్కడ మీరు గమనించినట్లయితే వారికి సమాధానం లేదు, అక్కడ అంతా గందరగోళం గలిబిలైపోయింది, ద్రాక్షరసం లేదని దిగులుతో ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పినట్టుగా పరిచారకులు చేసినందువలన, ఆ పరిచారకులు యేసు చెప్పినట్లుగా చేసినందువలన ఆ కుటుంబానికి వచ్చినటువంటి ప్రజలకు సంతోషము సమాధానం ఏర్పడింది. అప్పుడే కాదు,
మన జీవితంలో కూడా ఇలాంటి సమాధానము రావాలంటే మనము కూడా యేసుక్రీస్తు చెప్పినట్లుగా లేక ఆయన సేవకుడు చెప్పినట్లుగా చేయగలిగితే మనకు ఆశీర్వాదం కలుగుతుంది అని మనం గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు చెప్పినట్లు చేస్తే మంచిదేనా అమ్మా? సేవకుడు చెప్పినట్లు చేస్తే మంచిదేనా? నిజంగా మంచిదంటారా? ఇంకో మాట చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి కెరీతు క్షమించండి అమ్మా, 13వ వచనం చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. ఏలియా అనబడుతున్న దైవజనుడు సారెపత్ అనే గ్రామానికి వెళ్ళి ఆ సారెపతులో ఉన్నటువంటి విధవరాలి ఇంటికి వెళ్ళాడు. మనందరికీ తెలిసిందే విషయం. ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మ, నాకు తాగడానికి నీళ్లు కావాలన్నాడు. ఆమె నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఇవ్వటానికి వెళ్తా ఉంటే అన్నాడు, అలాగే నాకు ఒక అప్పం వేసుకుని నాకు ఒక చిన్న అప్పం తీసుకొని రాపో అని పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అప్పుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, దైవజనుడా, నా దగ్గర తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి. అవి తప్ప నీ దాసురాలనైన నా ఇంట మరేమీ లేదు అని సమాధానం చెప్పడం జరిగింది. దైవజనుడు అన్నాడు, నాకు ఆహారం పెట్టు అన్నాడు. ఎంతమందికి ఉంది ఆహారం? తనకు, తన పిల్లవానికి ఆహారం ఉంది. కట్టెలు ఏరుకొని వచ్చి ఆ ఆహారంతో తాను తన పిల్లవాడు రొట్టె కాల్చుకొని తిందామనుకున్న టైంలో దైవజనుడు అన్నాడు, నాకు ఆహారం పెట్టు అన్నాడు. ఇద్దరికి సమకూర్చుకున్న ఆహారం మూడో వాళ్ళకి పెడితే సరిపోద్దా? అప్పుడు ఆమె భయపడతామంటే దైవజనుడు అన్నాడు, అమ్మా భయపడ, మాకు పోయి చెప్పినట్లు చెయ్యి అన్నాడు. దైవజనుడు చెప్పినట్లుగా ఈ సారెపతు విధవరాలు వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి మొదట వేసిన అప్పమును తీసుకొచ్చి దైవజనుడి ముందు పెట్టింది. స్తోత్రం. ఎప్పుడైతే దైవజనుడి ముందు ఆ రొట్టెను పెట్టిందో, ఆమె తిన్న తర్వాత ఆ కుటుంబంలో కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? కరువు కాలం అంతా కుటుంబం పోషించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కొరకు సిద్ధపరచుకున్న ఆహారాన్ని దైవజనుడికి పెట్టడం జరిగింది. తన కొరకు సిద్ధపరచుకున్న ఆహారాన్ని దైవజనుడికి పెట్టినందువలన ఎంత ఆశీర్వాదం అన్నాడు దైవజనుడు, నేను చెప్పినట్లు చెయ్యి. దైవజనుడు ఎప్పుడైనా మన చెడగొట్టడానికి ఏ మాట చెప్పడో. దైవజనుని ఆలోచన ఏంటంటే, నేను చెప్పినట్టు నా ప్రజలు చేయగలిగితే వారు మించిన ఆశీర్వాదముతో నింపబడతారు. ఇలాంటి ఆశీర్వాదం ఆ ప్రజలు కలిగి ఉండాలంటే దైవజనుడు ఏం చెబుతున్నాడో దాన్ని గ్రహించి దాని ప్రకారము చేయగలిగితే మించినటువంటి దీవెనలు ఎన్నో మనం పొందుకోగలుగుతాం. ప్రియులారా, మీరు గమనించారు కదా, నయమాన్ని కానివ్వండి, సారెపతు విధవరాలు కానివ్వండి, ఆ కానా ఊరిలో కానివ్వండి, ఎన్ని కార్యాలు జరిగాయి దైవజనుడు చెప్పినట్లుగా చేసినందువలన. అయితే ఇంకొక మాట చదువుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథం 44వ అధ్యాయములో 26వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. దేవుడు అంటున్నాడు, నేనెవరినో తెలుసా? నా సేవకుని మాట రూఢిపరచువాడను. వినండి దేవుని బిడ్డలారా, సేవకుడు ఏం చేస్తాడు? నువ్వు ఆయన మాట వింటే నీ కొరకు తన ప్రార్థనలో పెనుగులాడతాడు దేవుని సన్నిధిలో. ప్రభా, నా పిల్లలు నా మాట విన్నారయ్యా,
వారి ఆహారములో నాకు పెట్టారయ్యా, నా మాట దాటి వారు వెళ్ళలేదయ్యా, వారిని ఆశీర్వదించు ప్రభువా అని సావుకుడు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు, సావుకుడు ప్రార్థన చేస్తే నీకు అంత ఆశీర్వాదము. దేవుడు అంటున్నాడు, నా సావుకుడు ఏది నీతో మాట్లాడుతున్నాడో ఆయన మాట ప్రకారం నువ్వు చేస్తే నా సావుకుని మాట నేను రూఢిపరుస్తాను. నా సావుకుడు ప్రవచించినప్పుడు, నా సావుకుడు పలికినప్పుడు, నా సావుకుడు మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు వెంబడించగలిగితే, ఆ ప్రకారము చేయగలిగితే సావుకుడు కోరుకున్నట్లుగా, సావుకుడు ఆశించినట్లుగా ఆశీర్వాదాలు నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. మన గృహానికి దైవజనుడు వస్తాడు, లేకపోతే మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థన కొరకు మనము ముందు నిలబడినప్పుడు దైవజనుడు మన కొరకు దేవునికి ప్రార్థన చేసి ప్రభువా ఈ బిడ్డను ఆశీర్వదించన్నప్పుడు ఆ ఆశీర్వాదకరమైనటువంటి సావుకుని మాట దేవుడు రూఢిపరుస్తాడు. అప్పుడు ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ వాక్యం అంటాడు, మీలో యెహోవాకు భయపడి ఆయన సావుకుని మాట వినువాడెవడు? మనం ప్రారంభంలో చదువుకున్న పేతురు భక్తుడు అంటున్నాడు ప్రజలతో, ఏమన్నాడు? ఏం మాట్లాడాడు? దేవుడు తన సావుకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాడు. దైవ సావుకుని ఎవరు పంపారు మన దగ్గరికి? చెప్పగలరా? మీ దైవజన్ని ఎవరు పంపారు ఇక్కడికి? నమ్ముతున్నారా దేవుడు పంపాడని? నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. సావుకుని ఎవరు పంపారు? దేవుడు పంపాడు. దేవుడే పంపాడు. ఎందుకు పంపాడు? మిమ్మల్ని ఆశీర్వదించాలని. మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు తన సావుకుని పంపించాడు. ఆ ఆశీర్వాదం మనకు రావాలంటే ఏం చేయాలి చెప్పండి? మనకెవరన్నా భోజనం పెట్టేటప్పుడు ఏం చేస్తారు? చెయ్యి కడుక్కొని నీళ్ళు ఇస్తారు. ఏం కడుక్కోవాలి? చెయ్యి కడుక్కోవాలా, తలకాయ కడుక్కోవాలా? చెయ్యి కడుక్కోవాలి. ఈ చేతితో తింటాం కనుక చేతిని కడుక్కొని తింటాం. అలాగే దేవుడు కూడా తన ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలంటే మనలో దుష్టత్వాన్ని పోగొట్టుకోవాలి. ఆశీర్వాదాలు మన మీద నిలబడాలంటే మనలో ఉన్న దుష్టత్వం మనలో ఉండకుండా దాన్ని పోగొట్టాలి పూర్తిగా. ఈ దుష్టత్వం పోవాలంటే ఎవరో మనకు దాన్ని తెలియజేసేది? సావుకుడు. ఎలా చెబుతున్నాడు? దేవుని పక్షాన నిలబడి దేవుడు తన ప్రజలతో సావుకుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల వలన, వాక్యం వలన మనలో పశ్చాత్తాపం కలిగి, వాక్యం ద్వారా పొడవబడి, వాక్యము ద్వారా హెచ్చరించబడి, వాక్యం ద్వారా మనం సరి చేసుకోవడానికి దేవుడు సావుకుని లేపి లేక సావుకుని పుట్టించి మనతో మాట్లాడుతూ ఉంటాడు. దైవజనుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆ మాటకు లోబడాలి. చాలాసార్లు దేవుని మాటకు లోబడటానికి ఇష్టపడం. చాలా బళ్ళు ఉన్నాయి కదా, బళ్ళు ఎంత తెలుసా మీకు? బడులు లోబడటం, లోబడి, ఇంకా తిరగబడి, చాలా బళ్ళు ఉన్నాయిలేండి. సావుకునికి లోబడాలా, సావుకుని పై తిరగబడాలా? చెప్పండి. తిరగబడే ప్రజలు కాదు కావలసింది, లోబడే ప్రజలు కావాలి. ఎవరు లోబడుతున్నారో అటువంటి వారిని ఆశీర్వదించాలని దేవుడు తన సావుకును మొదట మీ దగ్గరికి పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటాడు, నేనే నా సావుకుని మాట రూఢిపరుచువాడను. దేవుడు తన సావుకుడు ప్రార్థన చేస్తే ఆమెను అంటాడు, అలాగును జరుగునుగాక అంటాడు. దైవజనుడు మన కొరకు ఏది ప్రార్థన చేస్తున్నాడో దానిని దేవుడు జరుగునుగాక అన్నప్పుడు అలాగును మనము ఆశీర్వదించబడితే మొట్టమొదట మన ఆశీర్వాదాన్ని బట్టి సంతోషించేవాడు ఎవరో తెలుసా? సావుకుడే. నువ్వు ఎంత దీవించబడతా ఉంటే అంత సంతోషించేవాడే సావుకుడు. నువ్వెంత పైకి వస్తున్నావో, నువ్వు పైకి వస్తున్న కొలది నీ ఎదుగుదలను చూసి సంతోషించేవాడే
సేవకుడు. మీకు ఆశీర్వాదము రావాలంటే దేవుని సేవకుని మాట వినాలని వాక్యంలో తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. అహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. వినండి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యంలో దైవజనుడైన ఏలియాని గురించి రాయబడింది. ఒకానొక రోజున ఈ దైవజనుడు ఓబద్యాను పిలిపించి ఓబద్యతో మాట్లాడుతున్నాడు. ఓబద్యా, రాజు దగ్గరికి వెళ్ళు, అహాబు దగ్గరికి. రాజైన అహాబు దగ్గరికి వెళ్ళి, ఈ రోజున దైవజనుడు నిన్ను కలవాలనుకుంటున్నాడు, నిన్ను దర్శించాలనుకుంటున్నాడు, నిన్ను రమ్మన్నాడని చెప్పమంటం జరిగింది. ప్రారంభంలో ఓబద్య భయపడ్డాడు. అయ్యా దైవజనుడా, నీవు ఈరోజు ఇక్కడుంటే నేను వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మ నేను ఎక్కడ తీసిపోద్దో నాకు తెలియదు. ఒకవేళ రాజు దగ్గరికి నేను వెళ్ళిపోయి నువ్వు ఎక్కడున్నావని చెప్పి ఆయనకి చెబితే ఆయన వచ్చి చూసినప్పుడు నువ్వు ఇక్కడ లేకపోతే ఆయన నన్ను చంపేస్తాడు. కాబట్టి నాతో అబద్ధం ఆడొద్దు. నేను బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని ఓబద్య మాట్లాడటం జరిగింది. దేవుని బిడ్డలారా, దానికంటే ముందు అక్కడ ఉన్నటువంటి ప్రజలు 2 తలంపుల మధ్యలో తడబడుతూ ఉన్నప్పుడు ఇక్కడ కర్మేలు పర్వతం మీదికి ఆ ప్రజలందరూ కూడా సమకూర్చి బయలు ప్రవక్తలను, తర్వాత దేవుని జనాంగాన్ని, అలాగే అందరిని కూడా అక్కడ సమకూర్చి అంటాడు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే వాన్ని అనుసరించండి. మీరు 2 తలంపుల మధ్యలో ఉన్నారు, మీరు ఒకవైపే ఉండాలి దేవుని పక్షాన అని వారికి తెలియజేస్తూ దైవజనుడు వారితో మాట్లాడటం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా అన్నాడు, 2 ఎద్దులను కోరుకొని, వారికి ఒక ఎద్దునిచ్చి తాను ఒక ఎద్దును కోరుకొని దేవునికి మనం బలిర్పిద్దాం, బలిపీఠాన్ని కట్టి ఎద్దును కండబలగా చేసి ఆ బలిపీఠం మీద ఉంచి మనలో ఎవరు కూడా అగ్ని వేయకుండా దేవునికి ప్రార్థన చేద్దాం. ఏ దేవుడైతే ఆకాశం నుంచి అగ్నిని పంపించి ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి ఈ పశు మాంసాన్ని దహిస్తాడో ఆయనే దేవుడు అని చెప్పి వారితో మాట్లాడటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ సంగతి అంతా కూడా జరిగింది. అయితే మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఇది జరిగిపోయిన తర్వాత రాజైనటువంటి అహాబును ఈ దైవజనుడైన ఏలియా కలుసుకున్నాడు. తర్వాత ఓబద్య వెళ్ళాడు, రాజుకు చెప్పాడు, దైవజనుడైన ఏలియా రమ్మన్న చోటుకు వచ్చాడు, కలుసుకున్నారు. అప్పటికే దేవుని బిడ్డలారా 2.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. ఇంచుమించుగా 3 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు. భయంకరమైనటువంటి కరువు ఏర్పడింది. ఈ కరువు వచ్చినప్పుడు ఏలియా అనబడుతున్న దైవజనుడు అహాబు రాజును కలుసుకొని రాజుతో మాట్లాడటం జరిగింది. మాట్లాడుతున్న తర్వాత వారిద్దరే ఉన్నప్పుడు అంటాడు, అహాబో నువ్వు వెళ్ళిపో, మోపైన వాన కురిసే అవకాశము వచ్చినట్టుగా ఉంది, వాన రాబోతుంది, వర్షం నిన్ను ఆపకముందే, నీకు అడ్డుగా ఉండకముందే నువ్వు త్వరగా వెళ్ళిపో అని చెప్పి అహాబుతో మాట్లాడటం జరిగింది. అహాబు తన రథం మీద ప్రయాణమే వెళ్ళిపోయాడు. వర్షం ఆటంకంగా ఉండకముందే, తన ప్రయాణానికి వర్షము అడ్డుగా ఉండకముందే తాను వెళ్ళిపోదామని వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి దైవజనుడైన ఏలియా ఏం చేశాడు తెలుసా? తాను కూడా మరొక మార్గాన్ని వెళ్ళిపోలేదు. వర్షం వచ్చినా పర్వాలేదు, నేను తడిసిపోయినా పర్వాలేదు, నేను మాత్రము దేవునితో గడపాలి,
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని పాదాలు పట్టుకొని గోజాడాలి అని ఏలియా ఏం చేశాడు? కర్మేలు పర్వతానికి వెళ్ళిపోయి ఆ పర్వతం మీద ముఖము మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడు. ముఖం ఎక్కడ పెట్టాడు? మోకాళ్ళ మధ్యలో పెట్టాడు. దేవుని బిడ్డలారా, కర్మేలు అనగా తోట లేక వనము. తోట లేక వనం అని అర్థం కర్మేలు అంటే. దైవజనుడు కర్మేలులో ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేయడానికి మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకున్నాడు. మీరు గమనించాలి, ఆహాబు ఎక్కడికి వెళ్ళాడు? భోజనం చేయడానికి వెళ్ళాడు. మరి ఆహాబు భోజనానికి వెళ్ళినప్పుడు సావుకునికి భోజనం అక్కర్లేదా? వింటున్నారా? సావుకునికి భోజనం అక్కర్లేదా? చాలా సందర్భాల్లో వినండి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చే ప్రజలు, దేవుని సన్నిధికి వస్తున్న ప్రజలు, వారికి అవసరమైన, వారికి కావలసినటువంటి ఆహారాన్ని సిద్ధపరచుకొని తృప్తికరంగా భోజనం చేయడానికి వెళ్ళిపోతున్న ప్రజలు ఉన్నారు. భోజనం చేసి కడుపు నింపుకొని తృప్తి పొందే ప్రజలున్నారు. కానీ దైవజనుడు ఏం చేశాడు తెలుసా? ముఖాన్ని మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడు. అనగా ఏ రాజు అయితే భోజనం కొరకు వెళ్ళాడో, ఏ దేశంలోనైతే వర్షము లేదో, ఆ ప్రజల కొరకు, ఆ దేశం కొరకు, ఆ రాజు కొరకు దైవజనుడు ముఖాన్ని మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. వేదన కలిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన, నా దేశంలో కరువు అల్లాడిపోతూ ఉంది, ప్రజలకు ఆహారము లేదు, ప్రజలు క్షీణించిపోతున్నారు, ప్రజలు క్షీణించిపోతున్నారు. దేవా, నా ప్రజలను పోషించయ్యా, ఆకాశానికి ఆజ్ఞాపించండి, భూమిని ఫలింపచేయండి అని దైవజనుడు మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు మనం కూడా చక్కగా భోజనం చేసి పడుకుంటే మనం పడుకున్నట్టుగా దైవజనుడు పడుకోడు. మనం నెమ్మది కలిగి ఉన్నట్టుగా దైవజనుడు నెమ్మది కలిగి ఉండడు. తనకెన్ని కష్టాలున్నా, తన హృదయంలో ఎంత వేదనున్నా, తనకెన్ని బాధలున్నా దైవజనుడు తన బాధను, తన కష్టాన్ని ప్రక్కన పెట్టి సంఘము యొక్క బాధను బట్టి, ప్రజల క్షేమం కొరకు, ప్రజల ఆశీర్వాదము కొరకు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాడు నిత్యము. నువ్వు కంటి నిండా నిద్రపోవచ్చు, కానీ దైవజనుడు కంటి నిండా నిద్రపోడు. ఎప్పుడో రాత్రి పడుకుంటాడు, తెల్లవారకు మునిపే లేచి దేవుని పాదాలు పట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకో ఏం చేస్తాడు దైవజనుడు? లేచి ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు? కర్మేలు అనగా తోట లేక వనము. ఏంట తోట, ఏంట వనం అంటే సంఘము. సంఘము అనబడుతున్న వనము, తోట అనబడుతున్న వనము కొరకు దైవజనుడు కన్నీరుగాచి భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకో వ్యవసాయం చేసేటటువంటి రైతులను అడగండి, పంట చేను కొరకు ఎంత భారం కలిగి ఉంటారో. పంట చేలో మొక్క నాటిన తర్వాత ప్రతినిత్యము తన ఆలోచన ఎక్కడ ఉంటుంది? చేను మీదే ఉంటుంది. ఉదయం అని కాదు, సాయంత్రం అని కాదు, చీకట్లో అని కాదు, వెలుతురులో అని కాదు, వెలుతూ వస్తూ ఉంటాడు, చేను చూసుకుంటూ ఉంటాడు. నా పంట సరిగా ఉందా లేదా? ఒకవేళ పంట ఎండిపోతే, పంటకు రోగం వస్తే, నీళ్లు లేకుండా నీటి ఎద్దడి ఏర్పడితే, పంట నాశనం అయిపోతూ ఉంటే దైవజనుడు అంగలారుస్తూ ఉంటాడు కదా, రైతు అంగలారుస్తూ ఉంటాడు కదా. పంట కొరకు రైతు అంగలార్చినట్లుగా ఈ రోజున సంఘములో జరుగుతున్నటువంటి ఈ లోపాన్ని బట్టి దైవజనుడు అంగలారుస్తూ ఉన్నాడు, దైవజనుడు దుఃఖపడుతూ ఉన్నాడు, ప్రతినిత్యము దైవజనుడు ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ప్రయాసపడి పంటేశాను, ప్రయాసపడి బిడ్డల్ని కన్నాను, సువార్త ప్రకటించాను, వారి ఆత్మలు రక్షించాను,
వీరు సంఘముగా తోట అనబడుతున్న వనములో వీరు బాగా పుష్టి కలిగి ఎదగాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటే, మనం ఎదగలేకుండా మనము పడిపోతూ ఉంటే, రోగం వచ్చి కూలిపోతూ ఉంటే, పంట ఎండిపోతూ ఉంటే, ఎండిపోతున్న పంటను బట్టి, ఆత్మీయంగా పాడైపోతున్న విశ్వాసాలను బట్టి సావుకునికి అంత వేదన ఉంటుంది. ఉంటుందమ్మా, ఎంత వేదన. ఏమైంది? రోగం వచ్చింది. పంటకు రోగం వస్తే పంట ఏమైంది? ఎండిపోతుంది. ఎండిపోయిన పంటను బట్టి రైతు ఏం చేస్తాడు? ఎండిపోయిన పంటను బట్టి రైతు చాలా దుఃఖపడతాడు. నా పెట్టుబడి అంతా వృధా అయిపోయింది. నా పెట్టుబడి అంతా వృధా అయిపోయింది, నా శ్రమ అంతా వ్యర్థమైపోయింది అని ప్రతిరోజు కూడా రైతు వేదన పడి దుఃఖపడుతుంటాడు. కొన్నిసార్లు పంట ఎండిపోతే, పెట్టుబడి రాకపోతే రైతు ఏం చేస్తాడు? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు కదమ్మా. ఏ విశ్వాసంలో సేవకుడు కన్నాడో, ఎవరికి వాక్యాన్ని ప్రకటించాడో, వారు ఎండిపోతూ ఉంటే, ఆత్మీయంగా ఎదగలేకపోతుంటే, క్షీణించిపోతూ ఉంటే, పాడైపోతుంటే సావుకుడు ఏం చేయాలి? ఎన్నిసార్లు చచ్చిపోతున్నాడో మానసికంగా. సావుకుని సంతోషపరచవలసిన సంఘము సావుకుని దుఃఖపరుస్తూ ఏడిపిస్తూ ఉంటే ఏం చేస్తాడో? ముఖాన్ని ఆడబెట్టుకుంటాడు, మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడు. నువ్వు బాధించినా కూడా, శ్రమపరిచినా కూడా సావుకుడు నీ కొరకు మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని కన్నీరు గాచి నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం దేవుని బిడ్డలారా. నిర్గమకాండం 17వ అధ్యాయంలో, నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 13 వచనాల్లో ఉన్న విషయాలు చదువుకుందాం. అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెన్నో. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైన మోషే యెహోషువతో మాట్లాడుతున్నాడు. అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి వచ్చారు. దేనికి వచ్చారు? యుద్ధం చేయడానికి వచ్చారు. ఎవరో? అమాలేకీయులు. ఎవరితో? ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మోషే అంటున్నాడు యెహోషువతో, యెహోషువా, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని అమాలేకీయులతో యుద్ధము చేయము. నేను కూడా వస్తాను. నేను ఎక్కడుంటాను? కొండ శిఖరం మీద ఉంటాను. మీరేమో కొండ కింద రెఫీదీములో యుద్ధం చేయాలి. ఈ మాట చెప్పటం జరిగింది. స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, యెహోషువ ఏమనుకోవాలి? యుద్ధం ఏమో నేను చేయాలంట, ఈయనేమో కొండ మీద ఉంటాడంట అనుకున్నాడా? చాలాసార్లు అనుకుంటాం మనం. ఒక్కొక్కసారి దైవజనుడు నిలబడి దేవుని వాక్యం చెబుతున్నప్పుడు మనసులో అనుకుంటాం, నీకేం బాబు నువ్వు అట్నే చెబుతావు, ఆ కష్టం ఆ బాధలు అన్నీ మాకు తెలుసు కదా. అంటే మనం చేసేదే కష్టం అనుకుంటున్నాం, మనం పడేదే శ్రమ అనుకుంటున్నాం. కానీ దైవజనుడి కష్టం, దైవజనుడి శ్రమ మనం గుర్తించలేకపోతున్నాం. మోషే అంటాడు, యెహోషువా, మన కొరకు మనుషులను ఏర్పరచు,
వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి. నువ్వు ఎవరిని ఏర్పరిచావో చెప్పండి, వారితో కలిసి వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయండి. నేను కూడా వస్తాను, నేను కొండ శిఖరం ఎక్కుతాను. ఎలా ఎక్కుతాను తెలుసా? దేవుని కర్రను చేత పట్టుకుని పైకి ఎక్కుతాను. స్తోత్రం. దేవుని కర్ర చేత పట్టుకొని పైకి ఎక్కుతాను. మీరు వెళ్ళండి అంటే యెహోషువ దైవజనుడైన మోషే చెప్పిన మాట విని అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు. స్తోత్రం. యెహోషువ మోషే మాట విన్నాడా లేదా? మోషే మాట యెహోషువ విన్నాడు, వెళ్ళిపోయాడు యుద్ధం చేయడానికి. అయితే దేవుని బిడ్డలారా, మోషే కొండ శిఖరం ఎక్కినప్పుడు మోషే ఒక్కడే ఎక్కలేదు, ముగ్గురు ఎక్కారు. చెప్పనా? తెలుసు కదా మీకు. అహరోను ఎక్కాడు, హూరు కూడా ఎక్కాడు. మాట్లాడండి. అహరోను ఎక్కాడు, హూరు కూడా ఎక్కారు మోషేతో కలిసి. ముగ్గురు ఎక్కారు పైకి. అయితే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? కింద యెహోషువ మనుషులను ఏర్పరచుకొని వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే కొండ శిఖరం మీద ఉండి తన చేతులను పైకెత్తి ఇశ్రాయేలు ప్రజల యొక్క విజయం కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేతులెత్తాడు. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచారట. ఎవరు గెలిచారు చెప్పాలి? మోషే ఎవరో తెలుసా? నా సేవకుడు అంటాడు దేవుడు. దేవుని సేవకుడైన మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు జయం కలిగింది. మోషే చేతులు బరువెక్కినప్పుడు మోషే తన చేతులను దించగా అమాలేకీయులు గెలిచారు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి హూరు అహరోను ఏం చేశారు? మోషే చేతులను ఆదుకున్నారు. ఏం చేశారు? మోషే చేతులను ఆదుకున్నారు. దేవుని బిడ్డలారా, దైవజనుడు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే కింద ఉన్నటువంటి ప్రజలు గెలుస్తూ ఉన్నారు. ఈ రోజున మీ విజయం కొరకు, మీ గెలుపు కొరకు, మీ అభివృద్ధి కొరకు, మీ ఆశీర్వాదం కొరకు దైవజనుడే మీ కొరకు చేతులెత్తి దేవుని గోజాడేది. దైవజనుడు చేతులెత్తే ఉంచాలి, అప్పుడే మనకి విజయం. దైవజనుడు చేతులు బరువెక్కకూడదు, దైవజనుడు శ్రమలో ఉండకూడదు, దైవజనుడు కష్టంలో ఉండకూడదు. కొన్నిసార్లు మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, మనం కష్టాల్లో శ్రమల్లో ఉన్నా, మనము ఆ మార్గము గుండా వెళ్ళిపోతూ ఉన్నా, మన విజయము కొరకు మనం ఏమీ చేయలేము. కానీ ఇదిగో మన విజయం కొరకు దివారాత్రులు దేవుని పాదాలు పట్టుకొని గోజాడేవాడే దైవజనుడు. అంటే దైవజనుడు నీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ కొరకు దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. యెహోషువ ఏం చేశాడు తెలుసా? మోషే చెప్పినట్లు చేయటం వలన మోషే వెళ్ళి రాజును జనులను గెలిచాడట. మనం కింద వరకు చదువుకుంటే ఆ మాట రాయబడింది. జనులను రాజును యెహోషువ గెలిచాడు. యెహోషువ అంత బలం ఎక్కడిది? రాజును జయించగలిగిన బలం, అమాలేకీయులను జయించగలిగిన బలం యెహోషువకి ఎక్కడిది? ఇతడు దైవజనుడైన మోషే చెప్పినట్లు చేశాడు గనుక ఆ బలం వచ్చింది. స్తోత్రం. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో మునిగాడు. ఎవరో? నయమాను. ఏమైంది? తన దేహం పసిపిల్ల దేహం వలె మారిపోయింది. ఎలా వచ్చింది అది? దైవజనుడు చెప్పినట్లుగా చేయటం వలన. రేపు 25వ తారీఖు ఏమంటారు, అది సిల్వర్ జూబిలియా జరగబోతుంది కదా, ప్రత్యేకమైన ప్రార్థన. దైవజనుడు 25 సంవత్సరాలు అయింది పరిచర్యకు వచ్చి. 25 సంవత్సరాల నుంచి ఈ కర్మేలు కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడో, ఈ తోట కొరకు, ఈ వనం కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడు కదా. ఆయన ప్రయాస, ఆయన శ్రమ మన ఆశీర్వాదం.
దైవజనుడు శ్రమ పడితేనే, దైవజనుడు కష్టపడితేనే మనకు ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, నిజంగా ఆ దైవజనుడి పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో. అహాబు రాజు దైవజనుడిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశం చూడండి. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత, ఇక నువ్వు వెళ్ళయ్యా, మోపైన వాన కుర్రబోతుందంటే రథం వేసుకుని ఆడావుడిగా ఆత్రంగా వెళ్ళిపోయాడు. కానీ దైవజనుడు ఏం చేశాడని చెప్పాను, ఏమన్నా మనం, దైవజనుడు మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని దేవునికి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పర్వత శిఖరం మీద ఉన్న మోషే కూడా చేతులెత్తి కన్నీరు గార్చి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ముగింపుకు ఒక మాట చెబుతాను. దైవజనుడు మన కొరకు ప్రార్థన చేస్తే మనం కోల్పోయినటువంటి స్థితిని మరలా పొందుకోగలుగుతాం. మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి సంపాదించుకోగలుగుతాం. మన కొరకు ప్రార్థన చేసి దైవజనుడు కావాలి. మన కొరకు కన్నీరు గార్చే దైవజనుడు కావాలి. మన కొరకు మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకునే దైవజనుడు కావాలి. ఆ దైవజనుడే మీరు వెంబడిస్తున్న దైవజనుడు. మీ కొరకు భారం కలిగి మీ కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనుడు. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి మాట, మీరు ఆశీర్వదించబడాలంటే దైవజనుడి మాట చొప్పున చేయాలి. ఆయన మాట వినాలి. బైబిల్ అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. వింటున్నామా మరి మాట? అప్పుడప్పుడు వినకుండా ఉంటున్నామా? అప్పుడప్పుడు వినట్లేదా? లోబడుతున్నారా, తిరగబడుతున్నారా? ఏదో ఒక బడిలో ఉన్నారా? నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆఖరిలో చదువుకున్నటువంటి విషయంలో చూడండి, అమాలేకు రాజును జనులను యెహోషువ గెలవడానికి కారణం దైవజనుని మాట వినడం వలనే. ఆ తర్వాత ఒక మాట చూడండి, మోషే చేతులెత్తి 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 ప్రార్థన చేస్తూ అమాలేకీయులు ఓడిపోవాలి, ఇశ్రాయేలీయులు గెలవాలి, ఇశ్రాయేలీయులు గెలవాలని కోరుకుంటుంటే మోషే చేతులు బరువెక్కి చేతులు దింపుతా ఉన్నాడు. మోషే చేతులు బరువెక్కిన సంగతి ఎవరు చూశారు? అహరోను చూశాడు, హోరు చూశాడు. అమ్మా, ఇద్దరే చూశారు. సేవకుని యొక్క కష్టం, సేవకుని యొక్క బాధ, సేవకుని యొక్క శ్రమ ఎవరు చూస్తారు? పర్వత శిఖరం మీద ఉన్న వాళ్ళే చూస్తారు. అనగా పర్వత శిఖరం అంటే దేవునితో సహవాసం చేయటం. దేవుని వెంబడించేవారు, దేవునితో సహవాసం చేసేవారే సేవకుని కష్టాన్ని చూడగలుగుతారు. ఈ రోజున నీ దైవజనుడి కష్టం నీకు అర్థమవుతుందా? నీ దైవజనుడి శ్రమ నీకు అర్థమవుతుందా? నీ కొరకు ఎంత కన్నీరు కారుస్తూ ఉన్నాడో చెబుతాడా? నీ కొరకు ఏడుతున్నానని బయటకు వచ్చి ఇంటింటికి వచ్చి ఏడ్చుకుంటూ అడుగుతాడా? ఆయన కన్నీరు నీకు కనబడకపోవచ్చు, ఆయన కష్టం నీకు కనబడకపోవచ్చు, కానీ నీ కొరకు దివారాత్రులు దేవుని పాదాలు పట్టుకుంటాడు. దైవజనుడు మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకున్నట్టుగా మీ దైవజనుడు మీ కొరకు మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకుని దేవుని దగ్గర గోజాడుతూ ఉన్నాడు. మీరు సావుకుని మాట వినగలుగుతారా? అది మీకు ఆశీర్వాదం. పేతురు ఏమన్నాడు? దేవుడు మీ కొరకు తన సేవకుని పుట్టించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన మీ దగ్గరికి పంపించాడు అన్నాడు. ఎలా ఆశీర్వదిస్తానన్నాడు? మీలో ఉన్న దుష్టత్వం నుండి మళ్ళించుట వలన. మీలో దుష్టత్వం పోవాలి, అప్పుడు మీకు ఆశీర్వాదం వస్తుంది అన్నాడు. ఈరోజున సేవకుడు మనలో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టడానికి, మనలో ఉన్నటువంటి దుష్టత్వం నుంచి మనం విడిపించడానికి ఆయన మనకు వాక్యాన్ని ప్రకటించి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి మనలను ఆశీర్వదింప చేయడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు చెప్పినట్టుగా చేసినటువంటి వారిని జ్ఞాపకం చేశాను. సారెపతి విధవరాలు, ఇంకా కానా ఆ పెళ్లిలో, ఇంకా సిరియా దేశానికి చెందినటువంటి నయమాను. ఏం చేశారు వీరు?
సేవకుని మాట విని ఆశీర్వదించబడ్డాడు. ఓ మాట చెబుతున్నాను, ఈ ఆశీర్వాదం నీకు కూడా కావాలా? ఆశీర్వాదం లేక కుటుంబంలో శాపాన్ని అనుభవిస్తూ ఉన్నావా? సేవకుడు చెప్పినట్టు చేయి. దైవజెండా నన్ను ఏం చేయమంటావు? దైవజెండా నన్ను ఏం చేయమంటావు? ఎవరు చెప్పారు శిష్యులకి, పరిచారకులకి? మొదట యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ ఏమంటుంది? ఆయన మీతో చెప్పింది చేయండి, ఆయన మీతో చెప్పింది చేయండి. ఈరోజు తల్లి అంటే మనకు దేవుని మందిరమే. ఈ మందిరంలో సావుకుడు ఉన్నాడు, మన దైవజనుడు. మందిరం మనకి చెప్పేటటువంటి మాట ఏంటంటే, మీరు దైవజనుడు చెప్పినట్టు చేయండి, మీకు ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం రావాలన్నా, మన జీవితంలో మేలు జరగాలన్నా, మనం దీవించబడాలన్నా దైవజనుని మాట విందాం. దేవుని బిడ్డలారా, దైవజనుని మాట వినినటువంటి వారు దీవించబడ్డారు. సారెపతి విధవరాలింట్లో కరువు ఉంది, ఆ కరువు తొలగిపోయింది కదా. అమాలేకులతో యుద్ధం చేసి గెలవలేరు, కానీ దైవజనుడు చెప్పినట్టు యెహోషువ చేసినందువలన అమాలేకీయులకు మించిన బలాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఈ రోజున ఇలాంటి ఆశీర్వాదకరమైన మార్గంలో మనం నడిపించబడాలంటే దైవజనుని మాట విని ఆశీర్వాదం వైపు అడుగులేస్తూ దీవించబడదాం. అలాంటి దేవునికరమైనటువంటి ఆశీర్వాదాలు ఎన్నో మన జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.